హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఎండాకాలంలో చాలా మంది బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఈ సీజన్లో డయాబెటిక్ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా ఎక్కువ ఫ్లూయిడ్స్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మంచి ఎనర్జీ కంటెంట్ ఉన్న ఫుడ్ని పరిచయం చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న అలాగే ఆయుర్వేద నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ గారు. సో ఇది డయాబెటిక్ వాళ్ళకి బెస్ట్ సూపర్ మ్యాజిక్ డ్రింక్ అని చెప్పుకొస్తున్నారు. సో ఈ మ్యాజిక్ డ్రింక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని డాక్టర్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మోకాళ్ళ నొప్పులు నేను చెప్పినట్టు సహజంగా వస్తున్నాయి సార్. అసలు 30+ దాటిన వాళ్ళకి మాకు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, గుజ్జు అరిగిపోతుందని చెప్పుకొస్తున్నారు. అవునండి. సో అలాంటి వాళ్ళ కోసం ఒక సూపర్ డ్రింక్ ప్రతిరోజు ఎవరైనా తీసుకోవచ్చు అని మీరు చెప్పుకొస్తున్నారు కదా. సార్ ఆ డ్రింక్ ఏంటి? ఇది ఒక కాంబినేషన్ అండి. అంటే ఇది రాగులు, జొన్నలు ప్లస్ నువ్వులు మరియు వాము, ఈ 4 వస్తువులతో ఇది ఒక అద్భుతమైన డ్రింక్ అండి. సో ఇది ఎవరికైనా అంటే సాత్మ్యంగా ఉంటుంది. అంటే ఆయుర్వేదంలో సాత్మ్యం అంటే సహజ సిద్ధంగా శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మటుకు బెనిఫిట్స్ ఇస్తున్నాయండి. సో అలాంటి ఇది ఒక పదార్థము. ప్లస్ దీంతో మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడవచ్చు, ప్లస్ వృద్ధులు కూడా వాడవచ్చు, ప్లస్ లేడీస్ కూడా. ఇవాళ రేపు లేడీస్లో కూడా ఐరన్, కాల్షియం అనేది లోపం చాలా మటుకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఉన్న లోపాన్ని ఇది చాలా మటుకు ఫుల్ఫిల్ చేస్తుందండి. సో ఇది చాలా చాలా కష్టం కూడా కాదు, చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో ఉన్న పోషక విలువలు చాలా ఎక్కువ. సో అంటే మనము స్వల్పంగా కష్టపడము, లాభం అధికము. అలాంటి ఇంట్లో దొరికే ఐటమ్స్ అయినా సరే అన్ని మనకు కిచెన్ లో దొరికే ఐటమ్స్ అండి రెగ్యులర్ గా. సో ఏంటి సార్ కావాల్సిన పదార్థాలు ఏంటంటారు? ఇక్కడ మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక కేజీ, అంటే కేజీలో చెప్తున్నాను, లేదంటే 100 గ్రామ్స్లో అయినా తీసుకోవచ్చు అండి. కేజీ వచ్చేసేసి రాగులు అంటే ఫింగర్ మిల్లెట్స్ అంటారండి. ఫింగర్ మిల్లెట్స్లో ముఖ్యంగా వచ్చేసేసి ఐరన్ ఒకటి, కాల్షియం ఒకటి, ప్లస్ మంచి ఫైబర్ ఉంటుందండి. ఈ ఫైబర్ కంటెంట్ కూడా ఏం చేస్తుందంటే డైజెషన్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇది మిల్లెట్స్లో ఇది అద్భుతమైన మిల్లెట్. ప్లస్ చాలా తేలిగ్గా జీర్ణం అయ్యేది కూడా. అంటే రాగి జావా అనేది తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సో ఈ మధ్యకాలంలో ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో రాగి జావ అనేది మనం చేస్తూ ఉంటాం. అయితే దీంట్లో ఇంకా దాని పోషక విలువలు పెంచడానికి మాత్రం కొంచెం మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. దీంట్లో జొన్నలు అండి, పచ్చ జొన్నలు, జనరల్గా పచ్చ జొన్నలు ఉంటాయి. దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ గ్లూటెన్ ఉండదండి. గ్లూటెన్ అనేది ఎందుకంటే కొద్ది మందిలో రియాక్షన్గా ఉంటుంది. ప్లస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు గ్లూటెన్ అనేది తినకూడదు. సో జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా గ్లూటెన్ అనేది యూజ్ చేయకూడదు. సో ఇది గ్లూటెన్ ఫ్రీ. ఇది గ్లూటెన్ ఫ్రీ, అందరికి సింపుల్గా ఈజీగా దొరికే వస్తువు. అయితే ఇందులో ఐరన్ ఒకటి, కాల్షియం ఒకటి, మెగ్నీషియం ఒకటి, ప్లస్ ఫైబర్. ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే కాన్స్టిపేషన్ లేకుండా ఈజీగా డైజెస్ట్ చేస్తుంది. ప్లస్ కూలింగ్ కూడా చాలా చలవ చేస్తుంది. అంటే మన పూర్వీకులు పెద్దవాళ్ళు రాగి మన జొన్న గటక అని చెప్పేసి చేసేవారు. సో వ్యవసాయంకి వెళ్ళే వాళ్ళు కూడా అది ఒక కొద్దిగంత జొన్న గటక తినేసేసి వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు వర్క్ చేసేవాళ్ళు. అంత ఎనర్జీ లభిస్తుంది దీని నుండి. సో ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూడా మనం మర్చిపోయాం. సో అది ఒకటి మనం ఇందులో యాడ్ చేయాలండి. ఇక్కడ జొన్నలు 1 కేజీ మరియు రాగులు 1 కేజీ. దీంట్లో నువ్వులు వచ్చేసి ఒక 200 గ్రామ్స్ నువ్వులు యాడ్ చేద్దాం. ఎందుకంటే నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది మరియు ప్రతి మహిళలకు ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అండ్ వాము గురించి అందరికి తెలిసిందే, మంచి జీర్ణక్రియని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ప్లస్ పిల్లలకు కూడా ఇది కొద్దిగా అంత తీసుకున్నా కానీ వాళ్ళకు ఎదిగే పిల్లలు కదా, హైట్ కూడా పెరుగుతూ ఉంటారు మంచిగా. ప్లస్ వాళ్ళకి కాల్షియం కూడా అందుతుంది, ఐరన్ కూడా అందుతుంది. 1 గ్లాస్ తాగామంటే చాలు. అంటే ఎక్టికి ఎంత మనకు వర్క్ లోడ్ ఎంత ఎక్కువ ఉన్నా కానీ చాలా తక్కువ సమయంలో అధిక పోషణ లభిస్తుంది. ఓకే, మనం ఒకసారి తయారు చేద్దాం. అయితే ఇక్కడ మనం తీసుకునే విధానం ఎలా అంటే, మనము ఇవన్నీ ఏవైతే 4 వస్తువులు నేను చెప్పానో ఇవన్నీ మనం ఒక దగ్గర బాగా మిక్స్ చేసుకునేసేసి ఈ పౌడర్గా చేసుకునేసేసి మనకు ఎంత అయితే కావాలో 1 టీ స్పూన్ 2 టీ స్పూన్ కానీ రాత్రి ఇలాంటి మట్టి పాత్రలో కాస్త వాటర్ వేసేసి దాన్ని స్టోర్ చేయాలండి. రాత్రి అలా వదిలిపెట్టేసేస్తే మంచి ఫైబర్ అనేది కంటెంట్ రిలీజ్ అవుతుంది, డైజెషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం రాగి జావా ఆల్రెడీ మనం ఇవంతా ప్రిపేర్ చేసి పెట్టాము. ఇక్కడ వాటర్ అనేది మేము బాయిల్ చేస్తున్నాం. సో ఈ బాయిలింగ్ వాటర్లో మేము ఇది రాగి జావా అనేది మేము యాడ్ చేస్తున్నాం. అయితే ఇవన్నీ మేము సపరేట్గా వేస్తున్నాము, కాకపోతే అన్ని మిక్స్ చేసుకున్నా కూడా వేసుకోవచ్చు అండి మీరు.
అంటే ఆల్రెడీ మిక్స్ చేసుకొని పౌడర్ కొట్టుకొని పౌడర్ పెట్టుకోవాలి. కొట్టేసేసి పెడితే చాలా ఈజీగా ఉంటుంది, స్టోరేజ్ కూడా చాలా బాగుంటుంది. ఎస్. ఇక్కడ రాగి జావా వేస్తున్నామండి. ఇది జొన్నలండి, జొన్నల పౌడర్. సేమ్ రాగులు ఎంత తీసుకున్నామో జొన్నలు కూడా అంతే తీసుకోవాలండి. అంటే 100 గ్రామ్స్ అనుకోండి. ఓకే, ఈక్వల్ రేషియోలో ఎస్ తీసుకోవాలి. ఎస్ ఈక్వల్ రేషియో. ఇది 100 గ్రామ్స్ ఉన్నప్పుడు నువ్వులు మాత్రం ఒక 20 గ్రామ్స్, 20 గ్రామ్స్ చాలండి. సో ఇది ఒక అందాజుగా నేను ఒక పావు టీ స్పూన్ వేస్తున్నానండి ఇందులో. ఇప్పుడు వాము వచ్చేసేసి ఒక 100 గ్రామ్స్కి ఒక 5 గ్రామ్స్ వాము చాలండి. సో ఇప్పుడు ఒక కేజీ కనుక తీసుకుంటే 50 గ్రాములు చాలు. సో ఇందులో ఇప్పుడు నేను ఒక చిటికెడు అంతా వాము పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో యాడ్ చేసేసి కొద్దిగా అంత వాటర్ యాడ్ చేద్దాం మేడం. ఓకే. ఎలాంటి లంప్స్ లేకుండా మనం దీన్ని నీట్గా దాన్ని అంటే ఉండలు లేకుండా మనం దాన్ని సన్నటి మంట పైన ఇలాంటి మట్టి పాత్రలో దీన్ని కనుక కుక్ చేసుకోవాలి. ఓకే. అయితే ఇది మనం యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనము కొద్దిగంత అంటే రుచికి Okay. సైంధవ లవణం అనేది మనం యాడ్ చేద్దామండి. ఎందుకంటే సైంధవ లవణం చాలా తేలికైనది, ప్లస్ డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. నార్మల్ ఉప్పు కంటే దీంట్లో ప్రాపర్టీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఆయుర్వేదం ఎప్పుడైనా కేవలము మనకు సైంధవ లవణం మాత్రమే ప్రిఫరబుల్గా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే పూర్వకాలం నుండి కూడా సైంధవ లవణం వాడుతూ ఉంటాము. దీంట్లో న్యాచురల్గానే అయోడిన్ కంటెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఆర్టిఫిషియల్గా కెమికలైజ్గా అయోడిన్ అనేది మనం యాడ్ చేస్తున్నాం ఫుడ్లో. బట్ అలా కాకుండా ఇది న్యాచురల్గా భూమిలో దొరికే పదార్థం అండి ఇది. సో దీంట్లో ఉప్పుతో పాటు ఓన్లీ లవణమనే కాకుండా చాలా మినరల్స్ కూడా దాగి ఉంటాయి దీంట్లో. సో దీంట్లో ఎన్నో ఉపయోగాలు, అంటే దీని గురించి మాట్లాడితే ఎన్నో ఔషధాలలో ఈ సైంధవ లవణం అనేది మనము యాడ్ చేస్తూ వాడుతూ వస్తుంటామండి. సో ఇందులో మనం ఒక సైంధవ లవణం అనేది కొద్దిగంత మనం యాడ్ చేద్దాం. ఓకే. అంటే చిటికెడు. రుచికి సరిపడా అంతే. ఇది కంప్లీట్గా బాయిల్ అవుతూ మనం దీన్ని అంటే కేవలం రాగి జావలాగానే కాదు, మనం కావాలంటే ఉప్మా లాగా కూడా చేసుకోవచ్చు దీన్ని. సో రాగి గట్కలాగా కూడా చేసుకోవచ్చు. అంటే కన్సిస్టెన్సీ కొంతమంది బాగా లిక్విడ్గా ఇష్టపడుతూ ఉంటారు. సో కొంతమంది డైరెక్ట్ తినడానికి కూడా ఇష్టపడుతుంటారు. 2 విధాలు కూడా దీన్ని చేసుకోవచ్చు అండి. ఓకే. మీరు చెప్తున్నారు కదా సార్, ఇది డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయా సార్? ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది సడన్ గా మనకంటే ఆహారం, ఇప్పుడు రైస్ మనం కనుక తీసుకున్నట్టయితే మనకు తినగానే అది షుగర్స్ సడన్ గా రిలీజ్ చేస్తుంది బాడీలో. సో షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో అలా కాకుండా వాళ్ళు కాసేపు ఎనర్జీగా ఉంటారు, తర్వాత బాగా నీరసపడిపోతుంటారు. సో ఈ డయాబెటీస్ పేషెంట్స్కి ఇది మాత్రం అమృత తుల్యం అండి. అంటే ఇది ఎలాగంటే స్లోగా ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే షుగర్స్ కూడా ఒకటేసారి రిలీజ్ చేయకుండా చాలా స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ప్లస్ ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఉంటాయి. ప్లస్ వాళ్ళకి డైజెషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఎస్ అయితే డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పేసి ఉంటుంది. సో నర్వ్ ఎండింగ్స్లో కంప్లీట్ షుగర్ లెవెల్స్ పెరిగిన తర్వాత కాళ్ళు చేతులు మంటలు ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. సో శరీరంలో వాళ్ళకి ఇది ఇందులో చాలా జీరో ఫ్యాట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువ. సో ఎనర్జీ కూడా చాలా ఎక్కువగా ఇస్తుంది. ప్లస్ దీని శరీరాన్ని కూల్ కూడా చేస్తుంది. సో కూల్ చేయడం వల్ల ఆ కాళ్ళు చేతులు మంటలు కూడా చాలా మటుకు తగ్గిపోతాయి. సో వాళ్ళకు బాడీలో మంచి కాల్షియం లెవెల్స్ కూడా బాగా పెంచుతుంది. సో శరీరానికి మంచి ఉత్సాహంగా ఉంటుందండి ఇది వాడుతున్నప్పుడు. యా అయిపోయినట్టుంది చూడండి సార్. ఎస్ అయిపోయిందండి. అయితే ఇప్పుడు మన ఈ సూపర్ డ్రింక్ అనేది మనము సర్వ్ చేసుకుందామండి.
సో ఇది ఇది ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది చేసామండి. సో ఇంత కన్సిస్టెన్సీలో మీరు దీన్ని కనుక తయారు చేసి రెగ్యులర్గా వాడుకోవచ్చండి. సో ఓకే. ఉదయం సాయంత్రం దీనికి ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఓకే. సో చూసారు కదా వ్యూవర్స్, మన ఇంట్లో తయారు చేసుకునే జావలానే రాగి జావ, కాకపోతే మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం. జొన్నలు కావచ్చు, అలాగే సైంధవ లవణం కావచ్చు. ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అలాగే సమ్మర్ సీజన్ కదండి, చాలామందికి డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము ఈ సీజన్లో. సో ఇది హైడ్రేట్ చేస్తూ మన బాడీకి ఎనర్జీ ఇస్తుందని చెప్పుకొస్తున్నారు డాక్టర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా స్టూడియోకి వచ్చి మంచి రెసిపీని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీ వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదములు. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. Yeah.